మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. టుడే సెషన్ వచ్చేసి టుడే వీడియో వచ్చేసి తెలంగాణ EBSET 2026 కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అనేది వచ్చింది. దాని మీద నేను వీడియో కూడా చేశాను. ఫస్ట్ ఫేజ్ డేట్స్ మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే టోటల్ రూల్స్ ఫస్ట్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, లాస్ట్ స్టెప్ వరకు మొత్తం డేట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రూల్స్ మీకు ఉపయోగపడేటి ఏంటంటే రూల్స్ ఎక్కడ తప్పు చేయొద్దో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ మాట్లాడుకుందాం, స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. 19th నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఎలా జరుగుతుంది, ఎక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎలా మనం ఏమంటారు అలా రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ చెప్తాను. డోంట్ డూ దిస్ మిస్టేక్స్. ఈ తప్పులు మాత్రం చేయకండి. ఆ తప్పులు ఏంటి అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మీ రిజర్వేషన్ సంబంధించింది, ఓకేనా. ఆ టైంలో మీరు గినంగా ప్రొవైడ్ చేయలేరు అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు ఓపెన్గా కన్సిడర్ చేస్తే మీకు ప్రాబ్లం అనమాట. ఆ అవకాశం కోల్పోతారు. ఇక్కడ ఒక తప్పు చేయకండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొత్తది అడుగుతారు. 2026 ఈ ఇయర్ది అడుగుతారు. లాస్ట్ ఇయర్ది ఉంటే అప్లికబుల్ కాదు. ఈడబ్ల్యూఎస్ అయితే ఆఫ్టర్ ఏప్రిల్ ఉన్నదే తీసుకోవాలి, ఓకేనా. ఆఫ్టర్ ఏప్రిల్ సార్ నేను జనవరిలో తీసిన సార్ ఈడబ్ల్యూఎస్ నేను అప్లై చేసేటప్పుడు తీసాను సార్ అంటే మళ్ళీ తీయాల్సిందే ఖచ్చితంగా కౌన్సిలింగ్లో. ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి ఈడబ్ల్యూఎస్. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకు నోటిఫికేషన్లో జనవరి 1 నుంచి ఉంటే సరిపోతుందని చెప్తారు, ఓకే. అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు వచ్చిన రిస్క్ సార్, ఏప్రిల్ తర్వాతనే తీస్తారు అంటే తీయండి, ఓకే. ఏప్రిల్ తర్వాత ఉంటే బెటర్, ఓకే. నెక్స్ట్ యువర్ అకౌంట్ అంటే కొత్తగా అకౌంట్ ఏం తీయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇప్పుడు డెబిట్ కార్డు ఉంటుంది కదా, అకౌంట్ ఉంటుంది కదా, ఏటీఎం కార్డు, దాంతో మనం ఫీజు పేమెంట్ చేస్తే బెటర్ అనమాట. ఏమైనా రిఫండ్ వచ్చేది ఉంటే దీనికే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబరు ఒక్కసారి మనము ఇస్తాం కదా, దాన్ని మళ్ళీ మార్చడానికి అవకాశం ఉండదు. చాలా తలనొప్పి ఉంటుంది. మొబైల్ నెంబరు ఫిక్స్డ్ మీ ఫ్రెండ్స్దో ఎవరిదో ఇవ్వకండి. దానికి ప్రతిసారి ఓటీపీలు వస్తాయి. మీ బ్రదర్ది సిస్టర్ది ఇవ్వకండి, మీ దగ్గర ఉండాలి మొబైల్. అలా ఉన్న ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ చాలా తక్కువ పెడతారు వెబ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఇంకొక వీడియో చేస్తాను. వెబ్ ఆప్షన్స్ 20-30 మాత్రం పెట్టకండి. ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే చాలా నష్టం జరుగుతుంది. మీకు 20 కాలేజ్ లాస్ట్ ఇయర్ బట్టి టాప్ 20లో వస్తుందని అర్థమైనా ఎక్స్ట్రా ఒక 50, 60, 100 పెట్టండి అన్నది నా సజెషన్. లాస్ట్ టైం చాలామంది నష్టపోయారు, ఓకేనా. మోర్ ఆప్షన్స్ ఇవ్వాలి. దీని గురించి నేను చెప్తాను. వెబ్ ఆప్షన్స్ది ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఇక్కడ చూద్దాం రూల్స్, వెరీ క్లియర్గా రూల్స్ ఏంటి అని అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అని వెబ్ ఆప్షన్స్ పెడతాం కదా. ఇంకొక తప్పు చేస్తారు. ఏం తప్పు చేస్తారంటే నార్మల్ కాలేజీలను పైన పెడతారు, మీకు ఇష్టమైన కాలేజీలను కింద పెడతారు. అప్పుడు నష్టపోతారనమాట. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇలా పైనుంచి చూసి థర్డ్ కాలేజ్ వచ్చింది అనుకోండి, కిందికి చూడదు. ఇక కౌన్సిలింగ్ కింద ఎంత మంచి పెట్టినా చూడదు, ఓకేనా. మొత్తం చూడదు, పైనుంచి వస్తుంది. ఎక్కడ అలర్ట్ అయితే అక్కడ ఇస్తారు. అందుకని మీ డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి. మీకు అడ్జస్ట్ అవుతాం సార్, నాకు నచ్చిన జేఎన్టీయు, సిబిఐటి, విఎన్ఆర్, గోకరాజు, రంగరాజు, వాసవి ఇవేవి రాకుంటే ఏది వస్తే అది అడ్జస్ట్ అవుతాము అన్నది అలా మీకు ఇష్టమైన వాటి నుండి పెట్టుకుంటారండి. కౌన్సిలింగ్ పైనుంచి వస్తుంది, ఎక్కడ సీట్ వస్తే అక్కడ ఆగిపోతుంది. ఇక ఆ సీట్ మీకు అలర్ట్ చేస్తుంది, కిందివి చూడదు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్ 1, రౌండ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది జోసాలాకు ఉండదు. జోసా కౌన్సిలింగ్లో ఒక్కటేసారి వెబ్ ఆప్షన్స్ పెడతాము. రౌండ్ 1 స్టార్ట్ అయిందంటే అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. కానీ తెలంగాణ వెబ్సైట్లో రౌండ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, పోయి టీసీ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అది చూపిస్తారు రూల్ క్లియర్గా, ఓకే. ఆఫ్టర్ ఫస్ట్ రౌండ్ మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. మీకు ఇష్టమైన కాలేజ్ వచ్చినా రాకున్నా ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు, ఓకే. మీరు ఒక 100 ఆప్షన్స్ పెట్టారు, 60వ కాలేజ్ వచ్చింది, మీకు ఇష్టం లేదు, అయినా రిపోర్ట్ చేసి 60 పైన ఉన్న కాలేజీల కోసం ప్రయత్నించాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, దీనిపైన ఉన్నాయి వస్తే రాకపోతే మీ 60 మీకు ఉంటుంది, 60వ కాలేజు. అలా కాకుండా నాకు ఇష్టం లేదు సార్, నేను రిపోర్ట్ చేయను అని చెప్పేసి మీరు రిపోర్ట్ చేయకుండా సెకండ్ రౌండ్లో ట్రై చేస్తే ఆ 60 కూడా దొరకకపోతే కష్టం కదా. అప్పుడు ఎందుకంటే ఎక్కడ మిగిలితే అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. మీరు సేఫ్ కోసం ఫస్ట్ వచ్చిన సీట్ని సేఫ్గా డబ్బులు కట్టి బుక్ చేసుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ రౌండ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దీనికన్నా బెటర్ కాలేజీల కోసం ట్రై చేయాలి. ఈ తప్పు కూడా చేయొద్దు. లాస్ట్ టైం అలానే చేశారు కొద్దిమంది. సార్ రౌండ్ 1లో నాకు ఇష్టం లేదు సార్ ఈ కాలేజ్, రౌండ్ 2లో కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలంట కదా, నేను రౌండ్ 2లో ట్రై చేస్తా అన్నారు. రౌండ్ 2లో ఆ అబ్బాయికి ఏమైందంటే ఫస్ట్ వచ్చిన కాలేజీకి రాలేదు, దాని కిందిది వచ్చింది. ఎందుకంటే ఒక్కసారిగా ఏమవుతుంది, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, మీకు అది తర్వాత
క్లియర్గా ఒక వీడియో చేస్తాను ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో. ఫస్ట్ రౌండ్లో ఏమవుతుంది అంటే మొత్తం వేకెంట్ ఉంటాయి, ప్రతి కాలేజీలో అన్ని వేకెంటే ఉంటాయి. రౌండ్ 1 తర్వాత ఏమవుతుంది, అంత ఫిల్ అయిపోతుంది. ఎక్కడ గ్యాప్లు ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోవాలన్నట్లు ఉంటుంది రౌండ్ 2లో. అందుకని ఫస్ట్ మీరు ఒక సీట్ని ఫిక్స్ చేసుకొని దానికి మంచి కాలేజ్ కోసం ట్రై చేయాలి. ఈ మిస్టేక్ చాలామంది చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి, అందుకే స్పెసిఫిక్గా చెప్తున్నా ఈ పాయింట్. రౌండ్ 1లో ఏది వస్తే అది జాయిన్ అయ్యి ఇష్టమైన కాలేజ్ కోసం రౌండ్ 2 పెట్టాలి. లేదు సార్ నాకు రౌండ్ 2లో కూడా ఇష్టమైంది రాలేదు సార్ నేను ఎగ్జిట్ అవుతా అంటే కావచ్చు, అది ఇచ్చారు, మీ ఫీజు మీకు ఇస్తారు, మీరు ఎంత కడితే అంత ఇస్తారు, అది చూపిస్తారు క్లియర్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక పెద్ద మిస్టేక్. ఇక్కడ మిస్టేక్ చేస్తారు, తర్వాత తక్కువ వెబ్ ఆప్షన్ దగ్గర మిస్టేక్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ మస్తు బాధపడతారు, తర్వాత ఏం చేయడానికి రాదు, మంచి కాలేజ్ ఆపర్చునిటీ మిస్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు రూల్స్, అఫీషియల్గా రూల్స్ మనకి స్కెడ్యూల్ చూడండి. ఇది నిన్న ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, నిన్న నేను ఓన్లీ ఫస్ట్ ఫేజ్ది చూపించాను. ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు. ఓకే, ఫస్ట్ రూల్ చెప్తా చూడండి, ప్రతి రౌండ్లో సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, జోసలాక కాదు. రౌండ్ 1లో సార్ నేను అమెరికాలో ఉన్నా, మిస్ అయిపోయిన రౌండ్ 1లో, నేను ఇప్పుడు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చా సార్ డైరెక్ట్గా అంటే చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వచ్చు, సపరేట్గా చేసుకోవచ్చు. కాకపోతే రౌండ్ 1 కౌన్సిలింగ్ అయిపోయాక అన్నీ ఫిల్ అయిపోతాయి, ఎక్కడ గ్యాప్లు ఉంటే అక్కడ మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకే, ఎవ్రీ రౌండ్ సపరేట్గా అప్లై చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎవ్రీ రౌండ్ చేయొచ్చు, ప్రతి రౌండ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ అయింది సార్ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అప్పుడు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో కూడా మళ్ళీ చేస్తారంటే చేయరు. ఒక్కసారి చేసినారంటే ఒక్కసారి చేసి మీకు ROC ఇస్తారు, రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్ అని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. దాంతోపాటు మీకు లాగిన్ ID పాస్వర్డ్ వస్తుంది. ఇంకా మీరు వాటితో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే, మళ్ళీ ఏం చేయరు సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవ్రీ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ప్రతి రౌండ్లో పెట్టాలి వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ రౌండ్లో పెడతారు, మీకు ఏదో కాలేజ్ వస్తుంది, రాదు, వచ్చినా రాకున్నా మీరు సెకండ్ రౌండ్లో మళ్ళీ మీకు కావాల్సిన కాలేజ్ కోసం పెట్టాలి. ఇది సింపుల్. ఇక్కడ చూడండి డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. 19th నుంచి 28 వరకు మనం ఏం చేస్తాం, మీ ఫాస్ట్ చెప్పేస్తా, ఆల్రెడీ చెప్పాను దీని గురించి. 19th నుంచి 28 లోపల మీరు ఏం చేయాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కొంత ఫీ పేమెంట్ చేయాలి. 600 1200 మీరు రిజర్వేషన్ బట్టి పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ పలానా రోజు నాకు ఈ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెయ్యండి అని స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. మనం థియేటర్కి వెళ్ళినప్పుడు షో టైం బుక్ చేసుకుంటాం కదా, రోజు టైం, అలా మనం స్లాట్ బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. 19 to 28. అయితే ఎప్పుడు చేస్తారు సార్ అంటే 22 to 29 మధ్యనే చేస్తారు. జూన్ 22 నుంచి 29 మధ్యన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మీరు డేట్ కూడా ఆ టైంలోనే ఇచ్చింటారు, ఇవ్వాలి, మీకు కనిపిస్తుంది. ఇది ఎలా చేయాలి సార్ మాకు తెలియదు కదా, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలంటే నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. ఈజీ, మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలా ఈజీ. ఇంకా ఓపెన్ చేయలేరు, ఇంకా ఇదంతా వెబ్సైట్లో పెట్టలేదు, పెడితే మీకు అర్థమైపోతుంది. కానీ ఇదే పెట్టేస్తారు, ఎందుకంటే చూడండి అన్ని కొత్త ప్రెస్ నోట్ ఇచ్చిందే పెట్టేస్తారు. ఓకేనా, ఆ లింక్స్ అవన్నీ వెబ్సైట్ లింక్స్ అవన్నీ మనకు ఓపెన్ అవుతాయి అనమాట స్టార్ట్ అయిన తర్వాత 19th నుంచి. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎప్పుడు 22 నుంచి 29 మధ్యన. నేను ఈ వీడియో చేస్తాను. ఓకే, ఏది సర్టిఫికేట్, ఏమేమి సర్టిఫికేట్లు అవసరం సార్, మొత్తం సర్టిఫికేట్లు ఏమేమి అవసరమో చెప్పండి అనేది నేను ఒక వీడియో చేస్తాను, కావాల్సిన సర్టిఫికేట్స్ అని. నెక్స్ట్ దీని తర్వాత అదే చేస్తాను. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ కూడా ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను క్లియర్గా, ఒక వీడియో చేస్తాను. ఓకే, రూల్స్ చెప్తున్నా ఇప్పుడు, రూల్స్. ఓకే, నెక్స్ట్ ఫ్రీజింగ్ వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు అంటే 25 నుంచి జూలై 1 వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 నుంచి 29. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్కి ఏమో 25 జూన్ నుంచి 1 జూలై వరకు అనమాట. ఫ్రీజింగ్ ఆప్షన్ ఏమో జూలై 1. మాక్ అలాట్మెంట్ అంటే ఒక ట్రయల్గానేమో జూలై 4కి ఇస్తారు. తర్వాత ఏమైనా చేంజ్ చేసేది ఉంటే చేంజ్ చేసుకుంటే జూలై 5th నుంచి జూలై 7th వరకు చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ జూలై 7th రోజు ఫ్రీజ్ అయిపోతాయి ఆప్షన్స్. అలాట్మెంట్ 10th జూలై రోజు వస్తుంది. పేమెంట్ ఎలా చేయాలి, 10th జూలై నుంచి 14th జూలై లోపల చేయాలి. ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి, మనం మీ సేవ ద్వారా చేయొచ్చు, లేకపోతే మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడండి. సెకండ్ ఫేజ్లో చూడండి, మళ్ళీ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా కొత్తగా మిస్ అయితే బేసిక్ ఇన్ఫర్మేషను, స్లాట్ బుకింగ్, సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అది జూలై 17న స్టార్ట్ అవుతుంది. జూలై 17న స్టార్ట్ అవుతుంది. ఓకే, స్లాట్ బుక్ చేసుకోవడం. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 18th తారీఖు రోజే ఉంటుంది, జూలై 18. ఎక్కువ టైం ఇయ్యరు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 90% అయిపోయి ఉంటుంది అందరిది. సో జూలై 17th రోజు, జూలై 18th రోజు సెకండ్ ఫేజ్లో ఎవరైనా కొత్తగా సర్టిఫికేట్ వెరిఫై చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు.
నియర్ బై హెల్ప్లైన్ సెంటర్లు మీకు దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఏ డిస్టిక్లు ఉంటే ఆ డిస్టిక్ దగ్గర ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు, అది చెప్తా క్లియర్గా. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 18 నుంచి 19 2 రోజులు టైం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మాక్ అలాట్మెంట్ మళ్ళీ ఉండదు, అయిపోతుంది, మాకు ముందే ఇచ్చేస్తారు. 18th to 19th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు సెకండ్ ఫేజ్లో. సార్ రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది సార్, నేను మళ్ళీ పెట్టాలంటే పెట్టాలి. రౌండ్ 1లో సీట్ రాలేదు సార్, నేను మళ్ళీ పెట్టాలంటే పెట్టాలి. ఫస్ట్ పెట్టిన అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో కొత్తగా పెట్టాల్సిందే మీరు, అంటే కొత్తగా పెట్టాల్సిందే, పెడితేనే కరెక్ట్. ఇది మెథడ్ నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడంటే 19th జూలై, ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ 22 జూలై. చూడండి, ఫేజ్ 2 ఫాస్ట్గా అయిపోతుంది. ఫేజ్ 1లో ఎక్కువ టైం పడుతుంది, కానీ జూలై 22కి ఏమవుతుంది, అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, బెటర్ కాలేజ్ కోసం పెట్టింటారు కదా, రౌండ్ 1లో నాకు నచ్చలేదు సార్, రౌండ్ 2లో కొత్త కాలేజ్ కోసం అని పెట్టింటారు కదా. కొద్దిమందికి కొత్త కాలేజ్ వస్తుంది, అప్పుడు ఇక్కడ కట్టిన ఫీజు అంతా అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, భయపడకండి. కొత్త కాలేజ్ రాకుంటే పాత సీట్ మీకు ఉంటుంది. పాత సీట్ ఎవ్వరు రిమూవ్ చేయరు, ఒక్కసారి వచ్చిందంటే రిమూవ్ చేయరు, మీరంతకు మీరే నన్ను రిమూవ్ చేయండి అంటే తప్ప. ఓకే, మీకు కొత్తది రాకుంటే పాతది మీకు ఉంటుంది, మీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ ఉంటుంది, మీకు కనిపిస్తుంది, అదే మీకు మెసేజ్ వస్తుంది, అదే కాలేజ్ వచ్చిందని చెప్పేసి. ఓకేనా, ఇది అలాట్మెంట్ 22లో. కొద్దిమందికి ఫస్ట్ రౌండ్ రాదు, సెకండ్ రౌండ్ రాదు, అప్పుడు థర్డ్ ఫేజ్ కోసం చూడాల్సిందే. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైనే చేయాలి, జూలై 22 నుంచి జూలై 24 వరకు, 22 నుంచి 24 వరకు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ రూల్, ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఎప్పుడంటే 25th జూలై నుంచి 28th జూలై. ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళాలి, వెళ్ళకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఓకే, 25th జూలై నుంచి 28th జూలైకి ఏం చేయాలి, వెళ్ళాలి. వెళ్ళకున్నా లేదా నేను క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే 28th రోజే లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సలేషన్. యాక్చువల్గా ఈ పాయింట్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో స్కెడ్యూల్ ఇస్తారు కదా, ఈ పాయింట్ లేదు లాస్ట్ ఇయర్. యాక్చువల్గా ఈసారి పెట్టారు ఇది. 1 8 17 28th 7th రోజు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సార్ నాకు సెకండ్ రౌండ్లో కూడా నాకు ఇష్టమైంది రాలేదు, నేను వెళ్ళిపోతా, నేను డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతా, నా డబ్బులు నాకు కావాలంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, సేమ్ అకౌంట్కి వస్తాయి. ఏ అకౌంట్ నుంచి అయితే పే చేశారో ఆ అకౌంట్కి వస్తాయి. సార్ నేను అసలు 0 రూపీస్ సార్, నేను ఫీ పేమెంటే చేయలేదు, అయినా నో ఇష్యూ, మీరు బయటికి రావచ్చు సెకండ్ రౌండ్ తర్వాత. ఓకే, అప్డేట్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. అప్పుడు 29th రోజు ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళంతా మనకు జేఎన్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మా కాలేజీలో ఇంతమంది ఫిల్ అయ్యారు, ఇన్ని వేకెంట్ ఉన్నాయి, ఇంతమంది వచ్చారు, టీసీ ఇచ్చారు, ఇన్ని వేకెంట్ ఉన్నాయి. టీసీ ఇవ్వాలి, ఇక్కడ టీసీ ఇవ్వాలి. పోయి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒరిజినల్ టీసీ తీసుకుంటారు. ఓకేనా, టీసీ తీసుకుంటారు. సో కాలేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్ని సీట్స్ మిగిలినాయని. ఇక్కడ ఇంకొక రూల్ ఇచ్చారు చూడండి, ఫిజికల్లీ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయడం మ్యాండేటరీ అనమాట. ఫిజికల్గా అంటే మీరు వెళ్ళాలి, మాన్యువల్గా మీరు కానీ మీ పేరెంట్స్ కానీ వెళ్ళి టీసీ ఇవ్వాలి అక్కడ. హ్యాండ్ ఓవర్ a set of Xerox copies of the certificates and original certificate of TC at the allotted college and obtain acknowledgement. ఏం చేయాలంటే అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక సెట్ జిరాక్స్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఒరిజినల్ టీసీ ఇవ్వాలి, ఒరిజినల్ టీసీ. ఆ టీసీ తీసుకుంటే మీరు లాక్ అయిపోయినట్లే, ఎందుకంటే మీరు వేరే కాలేజీలో జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు టీసీ అడుగుతారు. ఓకేనా, సో ఒరిజినల్ టీసీ ఇవ్వాలన్నమాట అలాటెడ్ కాలేజ్. మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఓకే ఈ కాలేజీలో రిపోర్ట్ చేసిండ్రు అని చెప్పేసి. నెక్స్ట్ క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ది అలాటెడ్ కాలేజెస్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్. ఒకవేళ క్యాండిడేట్కి సీట్ వచ్చింది, ఓకే వాళ్ళు ఏం చేశారంటే కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, అప్పుడు ఏమైతుందంటే థర్డ్ ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందామంటే అవకాశం ఇయ్యారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్. థర్డ్ ఫేజ్లో మీకు అవకాశం ఇవ్వాలి అని అంటే మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఓకే, మీరు సెకండ్ ఫేజ్లో అయినా రిపోర్ట్ చేయకుంటే మీకు అసలు అవకాశం ఇవ్వరు. సో ఇది రూల్ అనమాట. సెకండ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళాలి, ఫిజికల్ రిపోర్ట్ ఇవ్వాలి, టీసీ ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు మీరు ఉంటారనమాట. థర్డ్ ఫేజ్లో మళ్ళీ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ రిపోర్ట్ చేయలేరంటే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ ఫేజ్ కూడా మీకు అవకాశం ఉండదు. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫైనల్ ఫేజ్ ఎప్పుడంటే మళ్ళీ ఆన్లైన్ బేసిక్ ఎవరైనా కొత్తగా ఫైనల్ ఫేజ్లోనే ఫిల్ చేయాలి, డీటెయిల్స్, స్లాట్ బుకింగ్ ఇవన్నీ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే 37 జూలై టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుక్ చేసుకోవడం. 31 జూలై 31 రోజు మనం చేసుకోవాలి ఫైనల్ ఫేజ్లో. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే August 1st జరుగుతుంది, August 1st. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలంటే August 1st నుంచి August 2nd వరకే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం.
ఓకేనా. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఎప్పుడంటే ఆగస్టు 2 రోజు, ఇదేమో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 2, ఫ్రీజింగ్ ఏమో ఆగస్టు 2కి. నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్టు 5కి అలాట్మెంట్ జరుగుతుంది, ఆగస్టు 5కి అలాట్మెంట్ జరుగుతుంది ఫైనల్ ఫేజ్ది. సార్ నాకు సెకండ్ ఫేజ్లో కూడా నాకు నచ్చింది రాలేదు, నేను ఫైనల్ ఫేజ్లో ట్రై చేయొచ్చు అంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫైనల్ ఫేజ్లో మంచి కాలేజ్ వస్తే ఓకే. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, మీకు ఫైనల్ ఫేజ్లో వస్తుంది కదా, అది ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు పేమెంట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ బ్రాంచ్, కాలేజ్ చేంజ్ అవుతుంది కదా, దానికి మీకు ఏదైనా కొత్త కాలేజ్ వచ్చినా కొత్తగా అలాట్ అయితే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు మనకు టైం ఉంటుంది అనమాట. ఆగస్టు 5 నుంచి అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్, మళ్ళీ కాలేజ్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, ఇంతమంది ఫిల్ అయ్యారు, ఇన్ని వేకెంట్ అని. అయితే డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు డ్రాప్ అవుట్కి ఛాన్సే ఉండదు. సెకండ్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీజు మీకు ఇస్తారు, ఫైనల్ ఫేజ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీజు మీకు ఇవ్వరు, టీసీ దగ్గర ఇబ్బంది పెడతారనమాట, ఛాన్స్ ఉండదు. ఓకే, అయినా సరే నేను క్యాన్సిల్ చేసుకుంటే అంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటుంది, అప్పుడు చూసుకోవాలి, ఆ ఫీజు అయితే లాస్ అవుతారు ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. ఫైనల్ ఫేజ్ తర్వాత ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి అంటే మీకు ఒక కాలేజ్ వచ్చింది, సిబిఐటి వచ్చింది ఫైనల్ ఫేజ్లో, సిబిఐటిలో మీకు ఈసీ వచ్చింది, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి. అయితే ఆ కంప్యూటర్ సైన్స్ అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోసం ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు అనమాట. ఇన్ సేమ్ కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటారు కదా ఎక్సెప్షనల్గా, ఆ సీట్ను ఆక్యుపై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. అది ఎప్పుడు అంటే ఆగస్టు 12 నుంచి ఆగస్టు 13 వరకు, ఆగస్టు 12 నుంచి ఆగస్టు 13 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకోవచ్చు అదే కాలేజీలో, వేరే కాలేజ్ కాదు, అదే కాలేజీలో. ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఎప్పుడు ఆగస్టు 13. మీకు అలాట్మెంట్ ఎప్పుడైతే అదే కాలేజీలో, మీకు అలాట్ అయిన కాలేజీలోనే కంప్యూటర్ సైన్స్ వచ్చింది మీకు అని లేదా రాలేదని, అది అలాట్మెంట్ ఎప్పుడు ఆగస్టు 15 అనమాట. నెక్స్ట్ డౌన్లోడింగ్, కొత్తగా అలాట్మెంట్ ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాలి అదే కాలేజీలో. ఓకేనా, సో అది ఎప్పుడు ఆగస్టు 16 నుంచి ఆగస్టు 17. ఇది ఫైనల్ ఫేజ్, లాస్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత కూడా డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్. దీని తర్వాత కూడా మళ్ళీ డ్రాప్ అవుట్ కుదరదు, ఇక క్యాన్సల్ చేయడం కుదరదు. టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్ హవెవర్ సచ్ వేకెన్సీ షెల్ బి పర్మిటెడ్. అయినా కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, దాన్ని ఏం చేస్తారు, సచ్ వేకెన్సీ షెల్ బి పర్మిటెడ్ టు ది ఫిల్డ్ త్రూ లాటరల్ ఎంట్రీ. అయితే ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆ లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ ఈసెట్ రాస్తారు కదా కొంతమంది, డిప్లొమా రాసి సెకండ్ ఇయర్లో అక్కడ వచ్చి కూర్చుంటారు ఏమైనా వేకెన్సీ ఉంటే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ది, దీని గురించి డేట్స్ మనకు ఆగస్టు 16 వస్తుంది, స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అనేది ఆగస్టు 16కి వస్తుంది. ఇది టోటల్ రూల్స్ అనమాట, మొత్తం రూల్స్ ఇవి. ఈ రూల్స్ అన్నీ అర్థమైతే మీకు క్లియర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత స్టెప్ వైజ్గా నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ జోసా సీసాప్ వెబ్సైట్ నీట్ మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.